కన్న తండ్రిని ఇంట్లో కూర్చుని తింటున్న భారం అని అవమానించిన భార్యకు ఏకంగా కడుపులో ఉన్న బిడ్డను చంపేద్దామన్న భర్త. అసలు ఆ భర్త తన భార్యతో అంత భయంకరమైన మాట ఎందుకు అన్నాడో తెలిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఒక భార్య తన భర్త దగ్గరకు వచ్చి, ఏవండి, మీ నాన్నకు వయసు అయిపోయింది, ఇంట్లో ఖాళీగా కూర్చొని తినడం తప్ప ఒక్క రూపాయి సంపాదించేది లేదు, ఆయనకు పెట్టే తిండి ఆ మందుల ఖర్చులు మనకు దండగా, ఆయన ఈ ఇంటికి ఒక పెద్ద భారం, దయచేసి ఆయన ఎక్కడైనా వదిలేయండి అని విసుక్కుంది. దానికి ఆ భర్త చాలా కూల్గా, అలాగే రేపే మా నాన్నని ఏదైనా ఆశ్రమంలో వదిలేస్తాను, అది సరే కానీ రేపొద్దున్నే మనం హాస్పిటల్కి వెళ్ళాలి, రెడీగా ఉండు, నీ కడుపులో ఉన్న బిడ్డని అబార్షన్ చేయించేద్దాం, డాక్టర్తో అపాయింట్మెంట్ కూడా తీసుకున్నాను అన్నాడు. ఆ మాట విన్న భార్యకి ఒక్కసారిగా ప్రాణం పోయినంత పనయ్యి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు, నీకు పిచ్చేమైనా పట్టిందా, నా కడుపులో పెరుగుతుంది మన బిడ్డ, ప్రాణం ఉన్న మన బిడ్డను చంపేద్దామంటావేంటి, నువ్వు అసలు మనిషివేనా అని గట్టిగా అరిచి ఏడ్చింది. అప్పుడు ఆ భర్త వెటకారంగా నవ్వుతూ, దీనికెందుకు అంతలా రియాక్ట్ అవుతున్నావు, నన్ను కని తన రెక్కలు ముక్కలు చేసుకుని 25 నన్ను పోషించిన మా నాన్న వయసు అయిపోగానే నీకు ఒక భారంలాగా, ఒక దండగలాగా కనిపించాడు. మరి నీ కడుపులో ఉన్న బిడ్డ బయటకొచ్చాక కనీసం 25 వరకు ఒక్క రూపాయి కూడా సంపాదించలేడు కదా, వాడి చదువుకి తిండికి లక్షల్లో ఖర్చవుతుంది. అంటే నన్ను బతికించిన మా నాన్న కంటే పుట్టబోయే ఈ బిడ్డే మనకు అతిపెద్ద భారం. కన్నతండ్రిని భారంగా అనుకున్న వాడికి పుట్టబోయే బిడ్డను చంపేయడం పెద్ద తప్పుగా అనిపించదు. సో రేపు హాస్పిటల్కి వెళ్దాం, నేనేం ఫీల్ అవ్వను అన్నాడు. దానికి ఆమె తన తప్పు తెలుసుకుని వెంటనే తన మామగారి కాళ్ల మీద పడి బోర్న ఏడ్చింది. మిత్రులారా, కన్న తల్లిదండ్రులను భారంగా చూసే ఏ మనిషికి తమ పిల్లల నుండి ప్రేమను ఆశించే అర్హత లేదు. ముసలితనం అనేది ఒక శాపం కాదు, అది వాళ్ళు మన కోసం చేసిన త్యాగాలకు గుర్తు. మనకు జన్మనిచ్చిన వాళ్ళను మనం బరువుగా అనుకుంటే రేపు మన పిల్లలు కూడా మనల్ని అలాగే చూస్తారు. బంధం అంటే కేవలం లాభం కాదు, కృతజ్ఞత కూడా. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ భర్త ఇచ్చిన రిప్లై మీద మీ అభిప్రాయం ఏంటి? తన అన్న మాటలు కరెక్ట్ అనుకుంటే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ బాక్స్ లో తప్పకుండా రైట్ అని కామెంట్ చేయండి. ఈ కళ్ళు తెరిపించే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మీకు కూడా మీ అమ్మా నాన్నలంటే నిజంగా ఇష్టం ఉంటే మన ఆరి ఛానల్ని ఇప్పుడే ఫాలో అవ్వండి.